అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం క్రీస్తు విజయం ఛానల్ నడుపుచున్న పాస్టర్ జాన్ బాబు గురించి, అదేవిధంగా హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ గురించి, వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ నెల 9వ తారీఖు ఆగస్టు 2024 నాడు ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ దగ్గరికి వెళ్ళి, జాన్ బాబు అనే పాస్టర్ అతడి దగ్గరికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇద్దరు కలిసి ఒక వీడియో తీయడం జరిగింది. దానికి లలిత్ కుమార్ పెట్టిన పేరు ఏంటంటే, బైబుల్ ప్రచారము భారత్కు లాభమా నష్టమా, క్రైస్తవ్యం గురించి సంచలన చర్చ అని చెప్పి తమ్ముళ్ళు పెట్టి అతని హిందూ జనశక్తి ఛానల్లో పెట్టడం జరిగిందండి వీడియోను. అదేవిధంగా ఈ క్రీస్తు విజయం ఛానల్ నందు భారతదేశానికి బైబుల్ అవసరమా, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ లలిత్ కుమార్ గారితో ముఖాముఖి అంటూ జాన్ బాబు క్రీస్తు విజయం ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ వీడియో 1 గంట 1 నిమిషాలు వీళ్ళిద్దరు మాట్లాడడం జరిగింది. ఈ జాన్ బాబు అనే పాస్టరు లలిత్ కుమార్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. సరే వెళ్ళిండు, మాట్లాడినప్పుడు ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి ఇప్పటి వరకు 1900 వీడియోలు తీసినట్టు ఈ పాస్టర్ జాన్ బాబుకు తెలుసా తెలియదా అంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. ఎందుకంటే జాన్ బాబు తన ఛానల్ నందు 1000 వీడియోల కంటే ఎక్కువ తీసిండండి. ఈ జాన్ బాబు అనే పాస్టర్ను నేను ఒకటే విషయం అడుగుతున్నానండి. నువ్వు అతడి ఛానల్కు వెళ్ళావు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళినావు మంచిది. ఇతడు నా ఆత్మీయుడు అంటున్నావు, చాలా సంతోషం, నో ప్రాబ్లం. ఇతడి గురించి నువ్వేమన్నావు అంటే చాలా తెలివిగల్లవారట. ఎవరు? లలిత్ కుమార్ అనే వాడట చాలా తెలివిగల్లవారు అంటూ ఈ పాస్టర్ జాన్ బాబు అడగడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్కి ఒక ప్రత్యేకమైన ఒక విశిష్టమైన అతిథి వచ్చారు. ఆయన మరెవరో కాదు, బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పాస్టర్ జాన్ బాబు గారు. ఆయన క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్కి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అంశం మరేంటో కాదు, భారతదేశానికి బైబుల్ ప్రచారం లాభమా నష్టమా. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి లలిత్ కుమార్ గారు. అట్లాగే మీరు చాలా తెలివైన వారు. ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దండి, మీ ముందు పొగుడుతున్నానని కాదు, మీరు చాలా తెలివైన వారు. రెండోది, మీ యొక్క విధానం చాలా వరకు మర్యాదస్తులుగానే మాట్లాడతారు. చాలా నేను అందుకే చెప్పాను మీరు చాలా తెలివైన వాళ్ళని. చాలా తెలివైన ప్రశ్న వేశారు. దీని మీద నేను రీసెర్చ్ చేసి ఒక వీడియోని కూడా తర్వాత రిలీజ్ చేస్తాను. దీని మీద రీసెర్చ్ చేస్తాను తప్పకుండా. మీరు చాలా డెప్త్గా అడిగారు ఈ విషయాన్ని. రైట్, ఈ విషయాన్ని నేను నోట్ చేసుకుంటాను తప్పకుండా. నేను అందుకే నేను అన్నాను మీరు చాలా తెలివిగా ఉంటారు సార్ అని. నేను ఈ పాస్టర్ జాన్ బాబును ఒకటే విషయం అడుగుతున్నాను. అతడు యేసుక్రీస్తు వారిని భయంకరంగా అవమానపరిచినందుకు తెలివిగలవాడా, లేకుంటే బైబిల్ గ్రంథాన్ని, మరియమ్మ తల్లిని, అందరికీ తండ్రి అనే దేవుడు యెహోవాను ఇష్టానుసారంగా భయంకరంగా అవమానపరుచుకుంటా వీడియోలు తీసినందుకు అతడు తెలివిమంతుడా? జాన్ బాబు గారు, పాస్టర్ జాన్ బాబు అని పేరు పెట్టుకున్నావు, కొద్ది అంతనన్నా నీకు బుద్ధి సిగ్గుండాలి, కొంచెమన్నా రోషం పౌరుషం ఉండాలి. జాన్ బాబు, సిగ్గులేని అడ్డగాడద నువ్వు పాస్టర్ అని పేరు పెట్టుకున్నావు, కొద్ది అంతనన్నా నీకు సిగ్గున్నదా? నీ గంట 1 నిమిషం వీడియో చూస్తే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినావు, సంతోషం. వెళ్ళినప్పుడు ఏమడగాలి? అరే లలిత్ కుమార్, నువ్వు క్రైస్తవుల జోలికి, బైబిల్ గ్రంథం జోలికి, తండ్రి అనే దేవుడు యెహోవా జోలికి, మరియమ్మ తల్లిని అవమానపరచకుండా, నువ్వు అవమానపరచకుండా వీడియోలు తీసుకోరా, అవమానపరచొద్దురా అని చెప్పి నువ్వు మాట్లాడాలి, నువ్వు అడగాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు పాస్టరు, ఏదో పాస్టర్ సంస్థకు ఒక ప్రెసిడెంట్ లెక్క ఉన్నావని చెప్తున్నావు. కొద్ది అంతనైనా సిగ్గు లేకుండా వాడు ఇష్టానుసారంగా తిడితే వాడట బాగా తెలివిమంతుడు, నా ఆత్మీయుడు అని చెప్పుకుంటాను. నీకు కొద్ది అంతనైనా సిగ్గునా జాన్ బాబు? వాడు ఏం చేసిండు, ఈ వీడియో మీరు తీసే వీడియో కంటే ముందు ఏం చేసిండంటే, క్రాంత్, అదేవిధంగా ఈ క్రాంత్ అనే జర్నలిస్టును విజయ్ కుమార్ అనే వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ పెట్టుకుంటే వాళ్ళ ఇద్దరి నెపం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు వాడు ఫోన్లో మాట్లాడేందుకు వాళ్ళ వంక పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని ఒక 40 నిమిషాలు తెచ్చిండు, అవమానపరిచిండు. అంతకంటే ముందు ఏం చేసిండంటే, శ్రావణి అని చెప్పి ఎవరో ఒక చిన్న అమ్మాయి దొంగ సాక్ష్యం చెప్పిన శ్రావణి అని చెప్పి ఆమె వంక పెట్టుకొని భయంకరంగా బైబిల్ గ్రంథాన్ని యేసువారిని అవమానపరిచిండు. అంతకంటే ముందు ఒక మాంత్రికుడు పాస్టర్ అంటూ ఎవడు, అతని పేరు ప్రేమ్చంద్ అనే పాస్టర్ అనే వంక పెట్టుకొని భయంకరంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచి మాట్లాడిండు. ఇప్పుడే రీసెంట్గా తీసిండు వీడియోలని. ఇట్లా భయంకరంగా అవమానపరుచుకుంటూ మాట్లాడే ఈ లలిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వీడియో తీసినావు. ఈ వీడియో తీసిన నువ్వేం చేయాలి? లలిత్ కుమార్, నువ్వు ఇంకోసారి బైబిల్ గ్రంథం జోలికి, యేసుక్రీస్తు వారి జోలికి, మరియమ్మ తల్లి జోలికి, తండ్రి అయిన దేవుడు యెహోవా జోలికి రాకుండా, నువ్వు అవమానపరచకుండా నువ్వు వీడియోలు తీయని చెప్పి అతడికి చెప్పాలి. ఎవరైనా నీ హిందూ దేవుళ్ళ గురించి, హిందూ ధర్మాల గురించి, ఇది
హిందూ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడితే, మా పాస్టర్లు ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేమందరం కలిసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్లం, ప్రతి ఒక్క విశ్వాసులం అందరం కలిసి వాళ్ళకు బుద్ధి చెప్తాం. మీ గ్రంథాల జోలికి, మీ దేవుళ్ళ జోలికి రాకుండా ఖచ్చితంగా మేము మాట్లాడతాం. వాళ్ళ విధంగా ఇంకా అట్లనే మాట్లాడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కానీ నువ్వు ఇంకోసారి బైబుల్ జోలికి, క్రీస్తు జోలికి రావద్దని చెప్పి నీ నోట్లకెళ్ళి ఒక్క మాట వెళ్ళలే జాన్ బాబు. కొద్ది అంతనా సిగ్గు శరం లేదు నీకు? నువ్వు పాస్టర్వా? బ్రోకర్ బాడకవు నువ్వు. వాడు తెలివిమంతుడా? వాడు లలిత్ గాడు తెలివిమంతుడా? సిగ్గున ఆ మాట నీకే? బ్రోకర్ బాడకవు నువ్వు. క్రీస్తు పేరు చెప్పుకొని చర్చి నడిపించుకుంటా, దశం భాగాలు తీసుకుంటా, సంఘాలకు వచ్చే వాళ్ళు వేసే డబ్బులు తీసుకొని, వాళ్ళ కానుకలు తీసుకొని నీ కుటుంబాన్ని బ్రతికించుకునే నువ్వు అన్యాయంగా వాడు యేసుక్రీస్తును బైబిల్ గ్రంథాన్ని 1900 వీడియోలు తీస్తే 1500 వీడియోలు అవమానకరంగా మాట్లాడుచున్న ఆ క్రిమినల్ బాడకవు గాడు ఎవడు? లలిత్ గాడు. భారత రాజ్యాంగాన్ని గౌరవించని గాడిదగాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేమంటున్నావు? వాడు తెలివిమంతుడా? సిగ్గులేని అడ్డగాడదా వాడు? తెలివిమంతుడైతే మరి నువ్వెవరివి? చేతగాని గాడిదవు నువ్వు. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? ఒకసారి చూడు. తెలివి అంటే ఏంటిది? జ్ఞానం అన్నా, బుద్ధి అన్నా, తెలివన్నా ఏంటిది? ఒకటే. ఏమని చెప్పింది? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చునట. ఎవరట? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం నందు ఏమున్నది? జ్ఞానం, తెలివి, వివేచన ఉన్నదంటే నువ్వేమంటున్నావు? బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే లలిత్ కుమార్ గానికి ఏమున్నది? వానికి తెలివైన వారు. బా, ఎంత గౌరవం అండి! నువ్వు నంబర్ 1 బ్రోకర్ కానివి నువ్వు పాస్టర్వా? బ్రోకర్ వెదవా? వాడు తెలివిమంతుడు అంట. కొద్ది అంత సిగ్గు శరమునా నీకు? ఇదే సామెతలు 9:10 చూడగలిగేది ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుటయే, యెహోవా యందట భయభక్తులు కలిగి ఉంటుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అర్థమవుతుందా జాన్ బాబు? సిగ్గు తెచ్చుకో, కొద్ది అంత బుద్ధి తెచ్చుకోను. అడ్డగడదా ఇంకోసారి వాళ్ళ దగ్గరికి ఆ బాడకవులు మళ్ళగా ఇంకా బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తు వారిని అవమానపరుచుకుంటూ వీడియోలు తీసిందనుకో, నిన్ను వదిలిపెట్టి అసలే జాన్ బాబు. సమాధానపరచనికి వెళ్ళినావా? సంతోషం. సమాధానపరచనికి నీకు కొద్ది అంతనా కూడా ధైర్యం లేదు. పిరికి సన్నాసి. ఒక్క మాట కూడా వాడిని బైబిల్ గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావని అడగనీకి చేతగాని పిరికి సన్నాసి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నవి. ఎక్కడా? కొలసి 2:3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలాట క్రీస్తునందు గుప్తంలో ఉన్నవి. క్రీస్తు అంటేనే ఏంటిదట? బుద్ధి అన్నా, జ్ఞానం అన్నా, సర్వ సంపదలాట ఎక్కడున్నాయి? క్రీస్తునందు గుప్తంగా ఉన్నాయి, సీక్రెట్గా. అలాంటి క్రీస్తును, అలాంటి బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచేవాడు నీకు తెలివిమంతులే కోపడుతున్నాడా? ఇంకొక వచనం చూడగలిగేది సామెతలు 8:11. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి రావు కావు. ఏంటిదట? జ్ఞానం అన్నా ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అట ముత్యముల కంటే శ్రేష్టమైన వాడు. విలువగల సొత్తులేవి క్రీస్తుతోటి సాటి రావు. అర్థమవుతుందా జాన్ బాబు? బుద్ధి తెచ్చుకో. నీ ఛానల్లో వ్యూస్ పెరగాలని తంటాల మరి దొంగవు నువ్వు. క్రైస్తవుల పక్షాన ఏదో యుద్ధం చేస్తానంటానవా? సిగ్గున్నా అని కొద్ది అంతనేనా? వాడు ఏమడిగిన తమ్ముళ్ళు? బైబుల్ ప్రచారము భారత్ కాట లాభమా నష్టమా అని అడిగినప్పుడు వాడిది ఈ గంట సేపు వీడియోలో వాడు ఒక 6-7 సార్లు అడిగింది ఈ ప్రశ్న. నువ్వేం చెప్తున్నావు? భారతదేశానికి బైబిల్ యొక్క ప్రచారము ఏ విధంగా లాభమో నీ ముఖానికి ఒక మంచి విషయాలు, ఒక 5-6 విషయాలు చెప్పినావు గంట వీడియోలో. నీకేమైనా చేతనవుతుందా? వాడే బట్టేబాజీ పాడుకో. నేను మొత్తం బైబుల్ని ఏం చేసిన అంటాడు వాడు. అవపోసానం పట్టిన అంటాడు వాని గ్రంథాలను, బైబుల్ గ్రంథాన్ని. వాడు నంబర్ 1 దొంగ. వాడు క్రిమినల్ సాలగాడు. హిందూ జనశక్తి ఛానల్ లలిత్ కుమార్ అనేటోడు హిందువుల నక్క తినే బెగ్గర్ పాడకవు వాడు. మనకి బైబిల్ యొక్క కనీస జ్ఞానం లేదు. నేను చూపిస్తావు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడగలిగేది ఉంటే, ఆయన యూదులకు ఆటంకముగాను, యేసుక్రీస్తు వారాట యూదులకు ఆటంకంగాను, అన్య జనులకాట వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరట? అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. అలాంటి క్రీస్తును, అలాంటి బైబిల్ గ్రంథాన్ని
తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచే లలిత్ కుమార్ గారు నంబర్ 1 దొంగ. వాడు ఎలాంటి జ్ఞానము లేని మూర్ఖపు విధవ. ఇంకొకసారి నువ్వు వాడు తెలివిమంతుడు అంటే నిన్ను ఇంకోసారి వదిలిపెట్ట జాన్ బాబు. బుద్ధి తెచ్చుకో. బ్రోకర్ జాన్ బాబు, పాస్టర్ కాదు నువ్వు, బ్రోకర్ జాన్ బాబు నువ్వు. లోతు తాగాడు కాబట్టి తప్పు జరిగింది, లోతు అనుభవించడం అని చెప్పేసి అన్నారు. నిజంగా లోతు పెద్ద శిక్ష ఏం అనుభవించలా. ఎందుకంటే తాగటానికి ముందే కూడా లోతు భార్యని అకారణంగా ఉప్పు స్తంభం కింద మార్చేశారు. లోతు చేసిన తప్పుతో పోలిస్తే చాలా చిన్న తప్పు లోతు భార్య చేసింది. కేవలం మానవ నైజమైన ఉత్సుకతతోటి దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కూడా అంటే ఒక కంగారులో వెనక్కి తిరిగి చూసింది అంతే. చూసిన వెంటనే ఉప్పు స్తంభం కింద మార్చి ఆవిడ చంపేశారు. కానీ అంతకంటే పెద్ద తప్పు బైబిల్ ప్రకారం వ్యభిచరించటం అనేది నేరము. మీరు ఇచ్చిన ఇందాక 10 ఆజ్ఞలు ఏవైతే చెప్పారో వాటిల్లో వచ్చాయి. ఆ 10 ఆజ్ఞల్లో నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు, నాకు రూపాన్ని చేసుకోకూడదు, నా నామాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, ఇదే చెప్పారు. సో ఇవన్నీ ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదని ఉంది. మరి ఆ వ్యభిచారాన్ని చేసిన లోతుకి ఏం శిక్ష పడిందండి? ఒక్క నిమిషం సార్. లోతు పర్మిషన్ లేకుండా ఒకవేళ లోతు కూతుర్లే చేశారా అని తెలియకుండా అనుకుంటే కూతుర్లకి ఏం శిక్ష పడింది? మరి దానికి వస్తాను. ఇంకొకసారి మనం చూడగలిగేది ఉంటే వాడు ఏం మాట్లాడంటే, ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఏమన్నాడంటే, లోతును గురించిన సందర్భం తీసుకొచ్చి దేవుడు ఏం చేసిండంటే లోతు భార్యను, లోతు 2 కూతుర్లను ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి తీసుకొని వచ్చే క్రమంలో లోతు భార్య వెనుకకు తిరిగినందుకు ఆమెను ఉప్పు స్తంభం చేసిన దేవుడు, లోతు 2 పిల్లలు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రంలో పాపం చేసిన వారిని శిక్షించాలని చెప్పిండుగా దేవుడు. లోతు భార్య ఏం తప్పు చేయలే, వెనుకకు చూడడమే పాపమైనప్పుడు వీళ్ళ పిల్లలను ఈ లోతు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు క్షమించిండని చెప్పి వాడు ప్రశ్నించినప్పుడు నీకు సమాధానం చెప్పనీకి రాదా జ్ఞానబాబు? బుద్ధి లేదా, జ్ఞానం లేదా, బైబిల్ జ్ఞానం? ఈ లోతు గురించిన సందర్భం ఎప్పటి కాలముది? అబ్రహాము అన్న కొడుకు లోతు. ఇది ఎప్పటి సందర్భం అంటే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం. ఈ మోషే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఎప్పటి? క్రీస్తు పూర్వం 1500. అంటే లోతు గారికున్ను మోషే గారికి మధ్యల కాలం ఎంత అంటే 500 సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల కాలం. అంటే లోతు గారు వచ్చి చనిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాయడం జరిగింది. మరి ఈ ధర్మశాస్త్రం రాసిన మోషే గారే కదా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడి అని చెప్పి నువ్వు లలిత్ గారిని అడగావా? నేను ఏదో పెద్ద బైబిల్ పండితుని అంటాడు. బ్రోకర్ బాడకవు. అరే లలిత్ గా నీకేం తెలుసురా బైబిల్ గురించి? ఏం తెలియదు రా, బ్రోకర్ బాడకవు. చదవాలి సందర్భాలన్నీ. ఆదికాండం 19 అధ్యాయం ఉంటుంది చూడండి ఏమనున్నది. ఆదికాండం 18-21. ఓకే, అది వదిలిపెడదాం. 19 డైరెక్ట్ వెళ్తే 19-17 వచనాలను చూడగలిగేది ఉంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి తన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము, నీ వెనుకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా ఏమని చెప్పి దేవదూతలు వెనుకకు చూడొద్దని చెప్పిండు. చూడొద్దని చెప్తే ఏం చెప్పిండు? ఇదే 19-26 ఏం చెప్తాడంటే, ఏం జరిగిందంటే, అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన వెనుకకు తిరిగి చూసిందామె ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? దేవుని యొక్క దూతల మాట ఆమె పాటించలేదు కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ సందర్భం ఎక్కడ జరిగింది? అబ్రహాము కాలంలో, అబ్రహాం ఉన్నప్పుడు జరిగింది. అప్పటికెవరు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వారు జన్మించలేదు. ఇస్సాకు గారు ఇంకా పుట్టలేదు. ఇస్సాకు ఎప్పుడు పుడతాడంటే 21 అధ్యాయం 3-5 వచనాలు చూడగలిగేది ఉంటే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడైన తన కుమారుని కాట ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇది 21 అధ్యాయం ఉంటుంది. ఇంతకుముందు జరిగిన సంఘటన లోతు 19 అధ్యాయం ఉంటుంది ఆదికాండంలో జరిగాను. అతని కాట ఇస్సాకు అని పేరు పెట్టాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడట. అంటే అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. ఈ ఇస్సాకు కుమారులు 2 కుమారులు ట్విన్స్ పుడతారు. అతని పేరు ఏశావు, యాకోబు అంటే ఇజ్రాయెల్. మోసగాడిని దేవుడు ఏం చెప్తాడంటే ఇజ్రాయెల్ అని పేరు మారడం జరుగుతుంది. ఈ యాకోబుకు ఏం చెప్తారు? అబ్రహాము కొడుకు ఇస్సాకు అయితే ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, ఈ యాకోబుకు 12 మంది పిల్లలుంటే ఈ 12 మంది పిల్లలల్లో 3వ వాడే లేవి. ఈ లేవి కుమారుడే కహాతు కుమారుడే అమ్రాము. ఈ అమ్రాముకు 2 కుమారులు ఉంటే పెద్దవాని పేరు అహరోను, 2వ కొడుకు పేరే మోషే. అంటే ఎప్పుడు? దాదాపు 7 తరాల తర్వాత అబ్రహాం నుంచి వెళ్ళి 7వ తరం ఎవరు? మోషే గారు. అంటే ఈ మధ్య కాలంలో దాదాపు 500 సంవత్సరాల కాలం గడిచింది. అంటే ఈ లోతు సందర్భం ఎప్పటిదంటే మోషే గారు జన్మించక ముందుకే 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అంటే మోషే గారు వచ్చిన తర్వాతనే
ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాయించడం జరిగింది. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. ఏది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలనే వ్యభిచారం అనేది ఉంటుంది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. మరి అసొంటప్పుడు ఈ ధర్మశాస్త్రమే లేనప్పుడు 500 సంవత్సరాల క్రితమే లోతు తప్పు చేస్తే ఈ ధర్మశాస్త్రంలో చెప్పిండుగా అని అడుగుచున్న లలిత్ కుమార్ గానికి బుద్ధి లేని అడ్డగారదవాడు, తెలివి తక్కువ సన్నాసి, బ్రోకరు విధవ. నువ్వు వాని దగ్గరికి పోయి నువ్వు తెలియమంతును అంటాను అంటే నీకేమైనా సిగ్గున్నదా జాన్ బాబు? వానికే బుద్ధి లేని అడ్డగారది అంటే నువ్వు, నీకు తెలివి అంటే నువ్వు కూడా తెలివి తక్కువ విధవ అని అర్థమైంది మాకు. అంశం మరేంటో కాదు, భారతదేశానికి బైబిల్ ప్రచారం లాభమా నష్టమా? భారతదేశం ఈ రోజున అన్ని మతాలకి నెలవుగా ఉంది. ఎప్పటి నుంచో అన్ని మతాలు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. భారతదేశానికి బైబిల్ ప్రచారం అనేది లాభమా నష్టమా? ఒకవేళ లాభం అయితే ఏ విధంగా లాభం అనేది దయచేసి తెలియచేయండి. ఒక జనరలైజ్డ్గా చూసుకుంటే ప్రపంచానికి బైబిల్ వల్ల కలిగే ఎక్స్క్లూజివ్ ప్రయోజనం ఏంటి? మిగతా ఏ మత గ్రంథాలు చేయనంత ప్రయోజనం. ఓకే, ఎందుకంటే బైబిల్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి, ప్రతి వ్యక్తికి సువార్త రూపంలో తీసుకెళ్ళాలి అంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా దాని ప్రయోజనం అడగాల్సి వస్తుందండి. బైబిల్ గ్రంథం ఒక విశిష్టమైంది అని నేను 100% నమ్ముతున్నాను. ఏ విధంగా? దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుసు సార్. అది ఎక్స్పీరియన్స్ అంటే నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ మనం మూడోది ఇంకొక మాట చెప్పారు, సార్ ఈ బైబిల్ ప్రచారం వల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి. ఇది నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను భగవద్గీత చెప్పినా కూడా ఎవరికి నష్టం లేదు, నేను రామాయణ మహాభారతం చెప్పినా ఎవరికి నష్టం లా, ఖురాన్ చెప్పినా ఎవరికి నష్టం లా. వెల్కమ్. కానీ నేను అడుగుతున్నా, మనం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా మనం ప్రస్తావనలోకి తేవాలి ఈ విషయంలో. నేను తేవాలి, తెస్తున్నాను. ఓకే ఓకే, ప్రవీణ్ కానీ తర్వాత కరుణాకర్ వచ్చాక, మీరు వచ్చాక దాదాపుగా నాకు తెలిసి 90% ఇంటింటికి తిరిగే వాళ్ళు మానేశారండి. మానేశారు. ఇక అది మీరు దాని గురించి మర్చిపోండి. ఓకే, అంటే సరే, దానివల్ల కొంచెం నష్టం కలిగిందా లాభం కలిగిందా అని పక్కన పెడితే, అమ్మో వీళ్ళు ఊరుకోరు, ఎందుకని అవసరంగా దెబ్బలు తింటాం తిట్లు తింటాం అన్న ఆలోచనకు వచ్చేసి చాలా వరకు ఇంటింటికి వెళ్ళటం ఆగిపోయింది నాకు తెలిసి. ఓకే, బైబిల్ ప్రచారం భారతదేశానికి ఏ విధంగా లాభము? లాభం ఇన్ ద సెన్స్ మంచి, ఏ విధంగా మంచి అని అడుగుతున్నాను. నేను ఒక క్రైస్తవునిగా సార్, అదే బైబిల్ చదవటం మొదలేస్తే అది ఒక పుస్తకంతో సమానం కాదండి మాకు. అది ఓకే, దేవుడే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఓకే, నా జీవితాన్ని మార్చేసింది, చాలా మంది జీవితాలు మార్చేసింది. అయితే లేదండి, మామూలుగా పుస్తకంలాగా చదువుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది బుక్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న, సో కాబట్టి బైబిల్ చదవటం అన్నది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చేస్తే మంచిది, కుల మత వ్యత్యాసం లేకుండా. అంటే ఏదో మారిపోయి క్రిస్టియన్ వైపు అంటలేదు సార్, నేను క్రిస్టియన్ అయిపో చదివట్లేదు, అక్కర్లా. జస్ట్ ఒకసారి చూడండి, అదే సార్, అక్కర్లా, క్రైస్తవులు సర్టిఫికెట్ అక్కర్లా. ఒక మాట సార్, షూర్ సార్, బైబుల్ చదివితే ప్రతి ఒక్కళ్ళు మార్పు వస్తుంది కాబట్టి బైబుల్ చదవండి తప్పలేదని మీరు అంటున్నారు. అండ్ అది దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అంటున్నారు. నిజానికి బైబుల్ చూసుకున్నట్లయితే మొత్తం పాత నిబంధనలో ఉన్న 37 పుస్తకాలు కావచ్చు, 39 పుస్తకాలు కావచ్చు, లేకపోతే కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు కావచ్చు, వీటన్నిటిలో మొత్తం ఎక్కడా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం ఎక్కడ తీసుకోవాలి చెప్పండి. ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలు రాశారు, కొత్త నిబంధన ప్రవక్తలతో రాశారు. దానికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్లో ఉన్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే కానీ మరొకటి చేత కాదు రాయబడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో నేరుగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు లేకపోతే యేసుక్రీస్తు వారు రాసినవి ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటలుగా సువార్తల్లో వచ్చే వ్యాఖ్యలు తప్ప మరి ఎక్కడ కూడా యేసుక్రీస్తు గారు స్వయంగా రాసినవి ఏం లేవు కదా. ఈ లలిత్ కుమార్ గారు పదే ఏమడుగుతున్నాడంటే, బైబిల్ ప్రచారం భారత్కు లాభమా నష్టమా అంటూ వాడు దాదాపు వాని గంట వీడియోలో ఒక 6-7 సార్లు అడగడం జరిగిందండి. ఈ తెలివి తక్కువ జాన్ బాబుకు చెప్పనీకి సమాధానం లేక దాన్ని దాటేయడం జరుగుతుందండి. పిచ్చి వెధవ, ఈ ప్రపంచానికి నాట్ ఓన్లీ ఇండియా, ఈ 140 కోట్లు కాదు, ప్రపంచ జనాభా 800 కోట్ల జనాభాకు బైబిల్ గ్రంథం ప్రచారం వల్ల ఎంతో లాభంరా. హిందూ జనశక్తి లలిత్ కుమార్, నువ్వు ఇంకేం అడుగుతున్నావు అంటే మా దేశంలో లేని గ్రంథాలలో లేని ఉన్నతమైన మాటలు ఏమున్నాయి అంటున్నావు. అరే లలిత్ కుమార్, ఈ భారతదేశం కాదురా, ప్రపంచంలో ఎనీ గ్రంథం, ఏ గ్రంథంలో లేని ఉన్నతమైన మాటలు కలిగిన గ్రంథం రా బైబిల్. నీకు ఒక 5 విషయాలు చెప్తా వినిబిడ్డ. ఇంత పెద్ద అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నాడని చెప్పి నిరూపించగలిగే ఏకైక గ్రంథం బైబిల్ రా. బైబిల్ను పక్కకు పెడితే నువ్వు ఎనీ బుక్ పట్టుకరా, ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న ఏ గ్రంథం పట్టుకొచ్చైనా దేవుడు ఉన్నాడని నిరూపించడం ఇంపాసిబుల్ రా.
నువ్వు కాదు కదా, నీ అయ్య కాదు కదా, నీ తాత నీ ముత్తాత, భారతదేశంలో ఉన్న ఎవ్వడు కూడా వచ్చి దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించలేరా, అసాధ్యం. ఒకే ఒక్క గ్రంథం, ఏ గ్రంథం రా, బైబిల్. ఒకే ఒక్క గ్రంథం దేవుడు ఉన్నాడని నిరూపించగలిగే ఏకైక గ్రంథం బైబిల్ రా. ఇక రెండోదిగా చూడగలిగేది ఉంటే ఏంటిది, ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు విశ్వం యొక్క రహస్యాలన్నీ సైన్స్ అనేది చెప్పక ముందుకే తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నతమైన విషయాలు రాయించి పెట్టడం జరిగింది. దాంట్లో ఈ ఆకాశాన్ని కలిగించిన దేవుడు ఆకాశం గురించి ఎన్నో విషయాలు, నక్షత్రాల గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, భూగ్రహం గురించి ఎన్నో ఉన్నతమైన మాటలు తన 66 పుస్తకాలలో ఉన్న 1189 అధ్యాయాలలో ఎన్నో విషయాలు రాయించి పెట్టడం జరిగింది. సైన్స్ గురించిన ఎన్నో విషయాలు ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడే విశ్వం యొక్క రహస్యాలన్నీ చెప్పగలుగుతాడు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పరండి. కలిగించిన దేవుడే రాయించిన గ్రంథం బైబిల్ కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో విశ్వం యొక్క రహస్యాలు, అనేక రహస్యాలు రాయించి పెట్టడం జరిగింది. ఇక మూడోదిగా మనం చూడగలిగేది ఉంటే చరిత్ర. ఈ చరిత్రను గురించి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నుంచి వెళ్ళి యేసుక్రీస్తు జన్మించే వరకు పర్ఫెక్ట్ చరిత్రను రాయించి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో 30 దేశాల పేర్లతో సహా చరిత్రను రాయించి పెట్టడం జరిగిందండి. 4000 సంవత్సరాల చరిత్ర. ఇక మనం నాలుగోదిగా చూడగలిగేది ఉంటే దయ్యం గురించి చెప్పిన గ్రంథం అండి ఈ బైబిల్. దయ్యం అంటే ఈ సినిమా పిచ్చి పట్టిన ఈ పిచ్చి వాడగోలు సినిమా వాళ్ళు చెప్పే దయ్యాలు కాదండి. దయ్యం అంటే ఏ విధంగా ఉంటుందో చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్. దయ్యమని, అపవాదని, సాతానని, దురాత్మని, చీకటి శక్తులని, భ్రష్ట మనసని, దానికి ఎన్నో పేర్లున్నాయండి దృష్టినికి దయ్యానికి. ఆ దయ్యం యొక్క తంత్రాలు చూయించడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం తండ్రి యొద్ద నుంచి వెళ్ళి ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. అంటే దయ్యం యొక్క తంత్రాలన్నీ చూయించడం కోసం, వాని యొక్క కబంధ అస్త్రాల నుంచి మనల్ని విడిపేయడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడం జరిగిందండి. ఇక మనం ఆలోచించగలిగేది ఉంటే మనిషికి పుట్టుకకు ముందున్న చరిత్ర ఉన్నదంటే ఉన్నదండి. దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి, చాలా సబ్జెక్ట్ అండి అది. మనిషి పుట్టుకకు ముందున్న హిస్టరీ ఉన్నది. హిస్టరీ గురించి చెప్పాలంటే మనిషి పుట్టిన తర్వాత బాల్యం నుంచి మొదలు పెడితే మరణించేంత వరకు ఏ విధంగా ఈ లోకములో ఉన్నతమైన విలువలు కలిగి బ్రతకాల్లో చెప్పగలిగే గ్రంథం బైబిల్ అండి. మనిషి మరణించిన తర్వాత ఏమి సంభవిస్తుందో చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ అండి. ఇంత ఉన్నతమైన విలువలు కలిగిన బైబిల్ గ్రంథం మాట భారతదేశానికి ప్రకటించడం లాభమా నష్టమా అని అడుగుచున్నారే మూర్ఖపు హిందూ జనశక్తి ఛానల్ లలిత్ కుమార్గా. ఎంతో మేలురా. ఆ మేలైన మాటలు నీలాంటి దుర్మార్గపు వెధవలు ఎంతో మంది చెప్పకుండా అడ్డగించున్నారా. ఇది బూతు పుస్తకం అని, ఇది తప్పుడు పుస్తకం అని చెప్పుచున్నారా మూర్ఖపు వెధవల్లారా. దేవుని యొక్క జ్ఞానం ఈ ప్రపంచానికి లేఖన ఏమైతుందిరా. మరి ముఖ్యంగా భారతదేశానికి లేఖన ఏమైంది తెలుసురా. ఈరోజు భారతదేశ పరిస్థితి 5,10,00,000 కేసులు ఇప్పటి వరకు పెండింగ్లు ఉన్నాయా భారతదేశంలో. 5,10,00,000 కేసులు పెండింగ్లు ఉన్నాయా భారతదేశంలో. వీటిలో ముఖ్యంగా ఎంతో బాధాకరమైన విషయం ఏంటిదంటే పోక్సో కేసులు ఎన్ని ఉన్నాయంటే 2,43,000 కేసులు ఉన్నాయండి. 2,43,000 కేసులు ఉన్నాయి. పోక్సో కేసులు ఏంటి అండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగించిన కేసులు ఇవ్వండి. ఎంత బాధాకరం అండి. ఇది భారతదేశమేనా అండి. ఎంత బాధ అంటే కారణం ఉన్నదండి. దీనికి కారణం ఏంటిదట, మనిషికి దైవికమైన జ్ఞానం లేదు, భయం లేదండి. మనిషికి భయాన్ని పుట్టించగలిగే గ్రంథం బైబిల్. దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పగలిగే గ్రంథం బైబిల్. దయ్యం యొక్క తంత్రాలు నిరూపించగలిగే గ్రంథం బైబిల్. మనిషి యొక్క ప్రతి ఒక్క బానిస సంఖ్యలు తెంపగలిగే మాటలు కలిగిన గ్రంథం బైబిల్ అండి. అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన గ్రంథం బైబిల్ ఒక భారతదేశానికి కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అవసరం అండి. భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదు అండి, దేశం అంటే మనుషులు. 145 కోట్ల మంది మనుషులందరికీ కావలసిన మాటలు కలిగిన గ్రంథం అండి. దట్ ఈస్ బైబుల్. అంత ఉన్నతమైన మాటలు కలిగిన గ్రంథమే బైబుల్ అండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఈ 2,43,000 కేసులండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసిన కేసులు. దీనిలో చూడగలిగేది ఉంటే మొట్టమొదటి స్థానం 29 రాష్ట్రాలలో మొట్టమొదటి స్థానం యూపీ ఉంటుందండి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎంత అంటే 67,153 మంది చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడం జరిగిందండి. ఎంతమంది? 67,153 మంది చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిందండి. దుర్మార్గపు విధవలు, క్రిమినల్ సాలగాన్లు. యూపీలో ఎవరున్నారు తెలుసా అండి? ఉత్తరప్రదేశ్లో ఎంతమంది అంటే 80% హిందువులు ఉన్నారండి. 80% హిందువులు.
మిగిలిన 20% ఎవరు? ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ ఉన్న క్రైస్తవుల పర్సంటేజ్ చెప్పాలా అండి, కేవలం 0.18%, అంటే 1% కూడా లేదండి. బైబిల్ గ్రంథం ఎంత విలువైందో బైబిల్లో ఉన్న మాటలు అక్కడున్న రాష్ట్రానికి తెలిస్తే ఇలాంటి తప్పులు జరగాయిరా లలిత్ కుమార్ మూర్ఖపు విధవ. ఇక రెండో ప్లేస్ ఎవరు ఉంటారంటే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో 33,072 కేసులు జరిగినాయండి. చిన్నపిల్లల మీద అత్యాచారాలట 33,072 కేసులు జరిగినాయండి. దీంట్లో 80 నుంచి 85% హిందువులు ఉన్నారండి. 80 నుంచి 85%. 10 నుంచి 15% ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. ఇక మిగిలిన బుద్ధులు ఎంత ఉన్నారంటే 4 నుంచి 5% మంది ఉన్నారండి. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 1% కూడా లేరండి అక్కడ. అర్థమవుతుందా అండి? అంటే బైబిల్ గ్రంథం, బైబిల్ యొక్క జ్ఞానం లేని రాష్ట్రాలలో ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్క మనిషికి తెలవాలండి. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందున్నాయండి. ఆ క్రీస్తు అండి బైబిల్ అండి. ఆ క్రీస్తే బైబిల్ అయి ఉన్నాడు. ఈ బైబిల్ జ్ఞానం లేదు. ఈ బైబిల్ గురించిన జ్ఞానం కలిగిన రాష్ట్రాలు ఉన్నాయండి. ఆ రాష్ట్రాలలో ఇంత పెద్ద నేరాలు జరగలేదండి. ఇక మూడో స్థానం ఇక్కడ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎన్ని అంటే 22,164 జరిగితే దీంట్లో ఎంతమంది అని హిందువులు 70% హిందువులు ఉంటే 27% ముస్లింలు ఉన్నారండి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. మరి క్రైస్తవులు ఎంత అంటే చాలా తక్కువ అండి, 1% కంటే తక్కువ అండి. ఇక నాలుగో చూస్తే ఒరిస్సా రాష్ట్రం. ఒడిస్సా. ఈ ఒరిస్సాలో 11,940 చిన్నపిల్లల మీద అత్యాచార కేసులు ఉంటే 93% హిందువులు ఉన్నారండి ఇక్కడ. 93% హిందువులు. 2% ఎవరున్నారు? ముస్లింలు. 3% ఎవరున్నారు అంటే క్రైస్తవులు ఉన్నారండి. అంటే మెజారిటీ పీపుల్ ఎవరు? ప్రతి ఒక్కరికి తెలవాలండి. ఈ దుర్మార్గపు విధవలు బైబిల్ గ్రంథాన్ని ప్రచురించడం భారతదేశానికి లాభమా నష్టం అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎవరు హిందూ ప్రాపర్టీ, హిందూ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో జరిగే అన్యాయాలు మీకు చెప్తున్నానండి. ఇక ఐదోది చూసాయంటే మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో 10,066 కేసులు జరిగినాయండి చిన్నపిల్లల మీద రేప్ కేసులు. దీంట్లో ఎంతమంది అంటే మధ్యప్రదేశ్లో 90% హిందువులే ఉన్నారు. 6% ఎవరున్నారట? 6% ముస్లిమ్స్ ఉన్నారు. కేవలం అండి 0.29% క్రైస్తవులు ఉన్నారు. సరే 1% వేసుకో, నో ప్రాబ్లం. ఇక ఆరోజుగా చూడేసి అంటే బీహార్ రాష్ట్రం. ఈ బీహార్లో 15,594 కేసులు జరిగినాయండి. చిన్నపిల్లల మీద నేరాలు జరిగినాయి. జరిగితే 82% ఎవరున్నారు ఇక్కడ? 82% హిందువులే ఉన్నారండి. 16% ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ కేవలం అండి 0.12% క్రైస్తవులు ఉన్నారు. ఇక మనం తెలంగాణ రాష్ట్రం ఏడవదిగా చూస్తే 10,605 కేసులు జరిగినాయండి. ఎంత అన్యాయం అండి తెలంగాణ రాష్ట్రం. దైవికమైన జ్ఞానం లేదు. ఈ తర్వాత చెప్తానండి మీకు సబ్జెక్ట్ అంతా. ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది. 85% తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఉంటే 12% ముస్లింలు ఉంటే ఇక్కడ 1.3% ఉన్నారండి క్రైస్తవులు. సరే 2% వేసుకుందాం, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ కూడా మెజారిటీ పీపుల్ ఎవరు? ఇక్కడ కూడా హిందువులే. ఇక 8గా తమిళనాడు. తమిళనాడులో 9,753 చిన్నపిల్లల మీద ఏం చేసిందండి? చిన్నపిల్లలను చర్చే కేసులు జరిగితే ఇక్కడ 87% ఎవరున్నారు? 87% హిందువులే ఉన్నారండి. ఇక్కడ 6% ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారంటే 6% క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి మీకు వస్తుందంటే ఈ దున్నపోతు విధవ ఎవడు? ఈ బ్రోకర్, హిందువులను అడక తినే ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు అడక తినే దొంగ. భారతదేశానికి బైబిల్ గ్రంథ ప్రచారం అవసరమా? దానివల్ల లాభం ఏంటిదంటే అరే మూర్ఖ విధవ ఇప్పుడు చెప్తారా లాభం ఏంటిదో? అర్థమైందిరా? దేవుడు ఉన్నారా రూపం లేనివాడు, అదేవిధంగా దయ్యం ఉన్నదిరా రూపం లేదు. దేవునికి రూపం లేదు, దయ్యానికి రూపం లేదు. ఈ 2 శక్తులు రా. దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దురాత్మ అనే శక్తులు ఉన్నాయి. ఈ 2 శక్తులు నివసించే నీకు స్థలం ఏంటిదట? మానవ దేహం అని చెప్తుందిరా బైబిల్ గ్రంథం. నీ గ్రంథాలలో లేని విషయాలు రా ఇవన్నీ. నేను చెప్తారా? ఇప్పుడు చెప్పిన 5 సందర్భాల గురించి ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడుకుంటూ పోతారా? మొట్టమొదట మనం దేవుని గురించి చూడగలిగేది ఉంటే బైబిల్ గ్రంథమే చెప్తుందిరా దేవుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించే గ్రంథం. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం చూడగలిగేది ఉంటే యేసు వారితో ఇట్లా నేను యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన అక్కడ ఉన్న సమాజంతో ఏమంటున్నాడంటే దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఎవరు పంపిలరా? యేసుక్రీస్తు వారిని. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎక్కడడు పరలోకమందున్నాడు. ఆ తండ్రి ఏం చేసిండ్రా? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని పంపడం జరిగింది. అదే వచనం చెప్పడం జరిగింది. ఇంకా ఇదే 8:40 చూడగలిగేది ఉంటే దేవుని వల్ల వినిన సత్యమును
మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదట, దేవుని వలన వినిన సత్యమునట. దేవుని దగ్గర విన్నరా యేసుక్రీస్తు. ఆ విన్న సత్యాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుని దగ్గర విన్న మాటలు ప్రచురించడం జరిగిందిరా. అంటే సాక్షాత్తు దేవుని మాటలు కలిగిన గ్రంథం బైబిల్ రా. అందుకే ఆ దేవుని మాటలు ఏమైనాయి? 3495 భాషలలో తర్జుమైనరా. దేవుని గురించి చెప్పుకుంటే ఏమని చెప్పిండు యేసుక్రీస్తు వారు? ఏమని చెప్పిండంటే, అపొస్తలులు కానీ ఎవరు రాసిన తండ్రి అయిన దేవుని దగ్గర విన్నది యేసుక్రీస్తు. ఆ క్రీస్తు దేవుణ్ణి వేడుకుంటే భూమి మీదకి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే ఏం బోధించలేదు, క్రీస్తు దగ్గర నుంచి అన్ని మాటలు తీసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి క్రీస్తును గణపరిచిండు. క్రీస్తు ఆట తనంతట తానే ఏం చెప్పలేదు, తండ్రి దగ్గర విన్న సంగతులు క్రీస్తు చెప్పిండు. కాబట్టి ఏం చేసిండు? క్రీస్తు దేవుణ్ణి గణపరిచిండ్రా. ఏమని ఉన్నదో చూడగలిగేది ఉంటే అపొస్తల కార్యం 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును, ఈ టోటల్ విశ్వాన్నట, ఈ విశ్వం లోపల సమస్తాన్నట నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. లలిత్ కుమార్, బ్రోకర్ బాడకవు సబ్జెక్ట్ లేదురా నీకాడ. ఇక్కడ ఉంటాడు దేవుడు, అక్కడ ఉంటాడు దేవుడు, చెట్లలో ఉంటాడు, పుట్టలలో ఉంటాడు, పురుగులలో ఉంటాడు, అతి కణంలో చిన్న కణంలో అంటాను. బ్రోకర్ బాడకవు, దేవుని జ్ఞానం లేని మూర్ఖపు విధవా. కేవలం 800 కోట్ల మంది మనుషులలో ఉంటారా దేవుడు. జీవాత్మ మనకే ఉన్నది. ప్రతి ఒక్క దానికి జీవం ఉంటే జీవాత్మ కలిగిన వాళ్ళం మనం. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, మనమేవలం జీవాత్మలం. అర్థమైతుందిరా? విశ్వం చాలా పెద్దదిరా లలిత్. ఈ భూగ్రహం చాలా చిన్నదిరా. ఈ చిన్న భూగ్రహంలో మనం బ్రతికే పర్సంటేజ్ కేవలం 3.6%. ఈ అనంత విశ్వంతో భూమిని కంపేర్ చేస్తే అసలు ఎంతరా భూమి? సముద్రం ఒడ్డుకున్న ఇసుక రేణువులల్లో చిన్న ఇసుక రేణు భూమి. ఈ చిన్న ఇసుక రేణు ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవుడు ఈ చిన్న ఇసుక రేణువైన భూమి లోపలికి రారా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు దేవుడు. భూగ్రహం ఏంటి కదా? భూమి, టోటల్ భూమి నా పాదపీఠం ఆడ. ఇలాంటి ఉన్నతుడైన దేవుడు ఈ భూగ్రహంలోనికే రాడంటున్నాడు. మనం అనుకున్న దేవాలయాలు, చర్చిలు, మసీదులల్లా ఉండరురా లలిత్ బాబు. గుర్తుపెట్టుకో బిడ్డ. అనవసరంగా బైబిల్ గ్రంథం జోలికి వచ్చి ఎందుకురా నీ ఇజ్జత్ తీసుకుంటావు లలిత్గా. మంచిదండి. భారతదేశంలో 5,10,00,000 కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయంటే కారణం ఒకటేనండి, మనిషికి దైవికమైన జ్ఞానం లేదండి. మనిషికి దైవికమైన జ్ఞానం లేదు కాబట్టి ఏమైందంటే మనిషి ఒక రాక్షసుని లెక్క మారిపోయి ఇన్ని నేరాలకు పాల్పడడం జరుగుతుందండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథంను చూడగలిగేది ఉంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం చూడగలిగేది ఉంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. ఏ విధంగానండి? ఒక భారతదేశంలో ఉన్న ప్రజలు కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆట సన్మార్గంలో పోవాలంటే ఏం కావాలని చెప్పి దేవుడు తన గ్రంథంలో రాయించడం చూడగలిగేది ఉంటే, యవనస్తులాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యవనస్తులాట దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని అట జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే ఎట్లా పోతారండి? మనిషి సన్మార్గంలో నడవాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా దేవుని మాటలు కలిగిన బైబుల్ అండి. ప్రతి ఒక్క మనిషిని సన్మార్గంలో నడిపించగలిగే ఏకైక గ్రంథం బైబిల్ అండి. ఈ మాటలు మనిషి లోపల ఉంటే ఖచ్చితంగా మనిషి సన్మార్గంలో నడచడండి. నమ్ముకున్నామంటే నమ్ముకున్న దొంగలు ఉన్నారండి చాలామంది. వాళ్ళ గురించి చెప్తానేనండి. 66 పుస్తకాలలో ఉన్న దేవుని మనసు తెలుసుకున్న ప్రతి ఒక్కడాట ఏమవుతుందండి? ఖచ్చితంగా సన్మార్గంలో వెళ్తానండి. ఇక రెండోదిగా చూడగలిగేది ఉంటే ఏమని చెప్తున్నాడంటే, దేవుని జ్ఞానం లేకనండి క్రైమ్ జరుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడగలిగేది ఉంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించాను. భ్రష్ట మనసుకు వారి నాట అప్పగించాను. ఎందుకు అప్పగించిండు? ఈ జనాలంట దేవునికి వారి హృదయంలో, వారి మనస్సులో స్థానం ఇస్తలేరండి. దేవుడు ఎవరు? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యం మాట దేవుడు అంటాను. ఆ వాక్యము 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగచ్చిందండి. ఎవరాట దేవుడు అంటే వాక్యం. ఈ వాక్యానికి ఆట మనిషి తన హృదయంలో స్థానం ఇస్తలేడు. కాబట్టి ఏమైందండి? మనిషి దేవుడు ఉండాల్సిన దేవాలయమైన మానవ దేహం లోపలికి ఎవరు వచ్చింది తెలుసా అండి? ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి మనిషి లోపలికి వచ్చిందండి. అందుకే ఏమని రాశాడు? యాకోబు రాసిన పత్రిక 4:7లో, యాకోబు 4:7 ఏమంటాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
ఎప్పుడు పారిపోతానండి? మనం వాటి ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. అపవాది అన్న, దయ్యమన్నా, సాతానన్న, దుష్టుడన్న, దురాత్మన్న వాడినట్టు ఏం చేయాలంటే మనమే ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుంచి ఏమవుతాడా? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరికి లోపడాలంటే దేవునికి. దేవుడు అంటే ఎవరండి? వాక్యం. ఈ వాక్యాన్ని మన హృదయం లోపలికి ఆహ్వానిస్తే మన లోపల దుష్ట ఆలోచనలు, క్రిమినల్ ఆలోచనలు ఏమైతాయంటే మన లోపల నుంచి బయటికి వెళ్తాయండి. మరి ఇలాంటి ఉన్నతమైన మాటలు ఉన్న గ్రంథమైన బైబిల్ భారతదేశానికి లాభమా నష్టం అంటున్నావు? పిచ్చి బాడకవరే, లాభం కాదురా. బైబిల్ అంటే బంగారం రా. బంగారం కంటే లక్షల రెట్లు విలువైందిరా బైబిల్ గ్రంథం. అలాంటి ఉన్నతమైన మాటలు కలిగిన బైబిల్ గ్రంథం భారతదేశానికి అవసరమా అని ప్రశ్నిస్తున్న మూర్ఖపు విధవ లలిత్గా వాడికి సమాధానం చెప్పలేకపోచున్న జ్ఞానము లేని క్రీస్తు విజయం జాన్ బాబు విను. నువ్వు ఉద్యంతననే నీకు బుద్ధి లేదు. వాడు అడిగినప్పుడు సమాధానం చెప్పనీకి ఉద్యంతననే నీకు వాక్య పరిజ్ఞానం లేదా? నువ్వు పాస్టర్వా? ఇంకొక విషయం చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-44 చూడగలిగేది ఉంటే దయ్యం నివసించే స్థలం, అదేవిధంగా దేవుడు నివసించే స్థలం కొన్ని వచనాలు మనం చూద్దాం. ఏమన్నదంటే మత్తయి 12:43-44లో అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి, నేను వదిలి వచ్చిన నా ఇల్లు అంటుంది. అది ఏంటిదాట? తన ఇల్లు. మానవ దేహమాట దయ్యం ఏం చెప్తుంది? ఈ మానవ దేహమాట నా ఇల్లు అంటుందండి. అది అంటే మనుషుల యొక్క 800 కోట్ల మందిని కబ్జా చేసిన ఒక కబ్జా కోరేనండి. దయ్యం అంటే మామూలు వ్యక్తి కాదండి, ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి. మనుషులందరినీ తన కబంధ హస్తాలలో బంధించిన ఒక భయంకరమైన శక్తి అండి. అందుకేనండి భారతదేశంలో ఇంత పెద్ద క్రిమినల్ ఉన్నారండి. దొరికిన వాళ్ళు వీళ్ళు ఎఫ్ఐఆర్లు బుక్ అయిన వాళ్ళే 5 కోట్ల 10 లక్షల కేసులు ఉంటే పెండింగ్లో ఎంతమంది దొరకని దొంగలు ఉన్నారో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి. పిఎం నుంచి మొదలు పెడితే పిఎం వరకు ప్రతి ఒక్కరు దాచుకోవాలి. స్విచ్ బ్యాంకులని ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకుంటున్నారండి. ఇలాంటి లంచగొండులు ఎందుకున్నారు? ఎంతో క్రైమ్ జరుగుతుంది, మర్డర్లు, రేపులు, ఎన్ని కేసులు జరుగుతున్నాయంటే కారణం ఏంటిదంటే మనిషికి దైవికమైన జ్ఞానం లేదండి. మనిషికి దైవికమైన భయం లేదు. జ్ఞానం లేదు కాబట్టే భయం లేదు. ఈ దైవికమైన జ్ఞానాన్ని, దైవికమైన భయాన్ని చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ అండి. ఎందుకు ఈ రెఫరెన్స్లు మీకు చెప్పడం జరుగుతుందంటే ఈ దయ్యం ఎక్కడ ఉంటుందో మీకు చూపించడం కోసం చెప్పడం జరిగిందండి. దయ్యం ఎక్కడ ఉంటుందట? అది ఎక్కడ ఉంటుంది అంటే మనిషి లోపలనే ఉంటుందని చెప్పి వచనాలు చెప్పడం జరుగుతుందండి. ఇదే కంటిన్యూ చదివితే నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటున్నాడు. ఎక్కడ ప్రవేశిస్తాడు? మనిషి లోపల ప్రవేశించి ఈ మనిషి లోపలనే కాపురం ఉండి ఏం చేస్తాయి? వీని చేతికే సీసైతే తాగుమని, వీని చేతికే కత్తిస్తే ఇంకొని పొడవుమని, వీని చేతికే వీళ్ళే లంచగొండి లెక్క తయారు చేస్తాయి, వ్యభిచారం లెక్క తయారు చేస్తాయి. ఏదో ఒక విధంగా చేసి వీని అన్యాయం చేసుకుంటే ఏం చేస్తాయి? వీనితోటే తప్పులన్నీ జరిగించి వీన్ని అంతం చేశాయండి. అలాంటి భయంకరమైన దుష్టుని గురించి చెప్పడం కోసమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందండి. ఇంకా మనం చూడగలిగేది ఉంటే ఇప్పటివరకు చూసినాం దయ్యం ఎక్కడంటే మన లోపల. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడగలిగేది ఉంటే మేము, పౌలు గారు రాసిన మాటలు ఇవి, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరట? ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది మనుషులాట. ఎవరాట? మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహమునై ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి దేవుడు నివసించడానికి నిలవే మానవ దేహం అని బైబిల్ గ్రంథంలో దేవుడు తన మనసులో ఉన్న మాటలు రాయించి పెట్టడం జరిగిందండి. ఇక ఇదే 16-17 వచనాలు చూడగలిగేది ఉంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరాట? 800 కోట్ల మంది మనుషులాట దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీకు తెలియదంటే వాస్తవానికి ఈ మనుషులకు తెలియడం లేదండి. మానవ దేహమే దేవుని ఆలయం అన్న సంగతి మరిచిన ఈ మనుషులు దేవుని కోసమే గుళ్ళు, దేవుని కోసమే మసీదులు, దేవుని కోసమే చర్చిలు కట్టిస్తున్న అమాయక జనాలండి. అందుకేనండి 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు, మహాదేవుడు, ఉన్నవాడైన యెహోవా, అతని నామమని ఉన్నవాడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని భూమి మీదకి పంపడం జరిగింది. ఎందుకంటే ఈ జ్ఞానము గల మాటలు చెప్పడం కోసమే, ప్రతి ఒక్క మనిషిని వెలిగించడం కోసమే. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.
లేక మీరట పరిశుద్ధులై ఉన్నారు. ఎవరండి? ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా దేవునికి లోబడి బ్రతుకుతారో వాళ్ళందరూ ఆట భూమి మీద దేవుని ఆలయాలండి. అంటే దేవుడు నివసించే స్థలం కేవలం మానవ దేహం అని ప్రతి ఒక్క మనిషి గుర్తించుకోవాలండి. అరే లలిత్ కుమార్, దేవుని జ్ఞానము లేని మూర్ఖపు వెధవా. దేవుడు అంటే ఎవరో తెలుసురా? అనంత విశ్వాన్ని కలిగించిన వాడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు, ఈ భూగ్రహంలో ఉన్న సకల జీవరాశిని పోషించే ఒక మహాశక్తేరా. ఆయన పిల్లలమేరా 800 కోట్ల మంది మనుషులు. విశ్వానికి రారాజు దేవుడు రా. ఆ రాజు పిల్లలమే మనం. పదార్థాన్ని పట్టుకొని దేవుడని మొక్కే అజ్ఞానపు విధవ. హిందూ గ్రంథాల గొప్పతనం, హిందూ దేవుల గొప్పతనం చెప్పనీకి చాతగాని నువ్వు ఎప్పుడు అడిగినా నీ ప్రశ్నలకు మేము సమాధానం చెప్తున్నాం రా, విత్ రెఫరెన్సులతోటి. నీ లెక్క బ్రోకర్ మాటలు మాట్లాడే మాటలం కాదురా. కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఉర్రంరా నీకు నీ స్టూడియోలో కూర్చొని. మూర్ఖ విధవ, నీ గ్రంథాలను పట్టుకొని కూర్చొని స్టూడియోలో ప్రతి ఒక్క దాన్ని విత్ రెఫరెన్సులతోటి చెప్పాలరా. నువ్వనే గ్రంథాలు ఏ విధంగా దైవ గ్రంథాలు, నువ్వు చెప్పే దేవుళ్ళు ఏ విధంగా దేవుళ్ళు మాకు చెప్పురా. దాని సత్యం ఉంటే 100% స్వీకరిస్తాం ఖచ్చితంగా. మేము కూడా నువ్వు ఆశించేది ఏంటిదిరా? అందరం హిందుత్వంలోకి రావాలని కోరుకుంటున్నావుగా, ఖచ్చితంగా ఫస్ట్ నేనేస్తారా. నువ్వు ఒక దేవుణ్ణి దేవుడులుగా నిరూపించు, ఒక గ్రంథాన్ని, అది ఏ విధంగా దైవ గ్రంథమో సైన్స్ చారిత్రక భౌగోళిక ఆధారాలతోటి నిరూపించాలి. దీన్ని నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా. ఒకటే ఒక ప్రశ్న, ఇది ఒకటే ప్రశ్న, ఎప్పటి నుంచి అలా అడుగుతున్నా, మళ్ళీ అడుగుతున్నా. నువ్వు ఇది నిరూపించుతావో నేను ఖచ్చితంగా వస్తారా. నేను కాదురా, చాలామంది క్రైస్తవులు వస్తారా. నువ్వు అనవసరంగా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని అవమానపరచకుండా వీడియోలు తీయాల్సిన అవసరం లేదురా. లలిత్, నిరూపించురా. నువ్వు లైఫ్ టైం ఛాలెంజ్. నేను చెప్తున్నారా, నీకు ఇప్పుడు కాదురా, నువ్వు కాదు కదా, ఎవడు కూడా బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి దేవుడు గీనే అని చెప్పి నిరూపించడానికి ఎవ్వడికి చేత కాదురా. ఇది లైఫ్ టైం ఛాలెంజ్ రా నీకు.